మనకు, మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రపంచానికి టెక్నాలజీ, టెక్నాలజీ అని మనం పరిగెడుతున్నాం. టెక్నాలజీ వచ్చే కొద్దీ 100 మంది చేసే పని 10 మంది చేస్తుందంటున్నారు. 10 మంది చేసే పని ఒకరు చేసేది అంటున్నారు. మానవ వనరులకి ఈ టెక్నాలజీ అఘాతం కలిగిస్తుంది. ఎప్పుడైనా సరే మానవ వనరులను ఎంత వాడుకుంటే అంత సంపద సృష్టించుకుంటాం మనము. టెక్నాలజీని వాడుకుంటే సంపదను కోల్పోతాము. ఇప్పుడు ఉద్యోగాలు, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేటర్స్లు టెక్నాలజీని తీసుకొస్తాయి. కానీ మానవ వనరులను కొంతమందిని బాగా చదువుకున్న వాళ్ళు తీసుకుంటారు, పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? నిరుద్యోగం పెరుగుతుంది. ఈ నిరుద్యోగం పెరగడం వలన మనము మానవ వనరులను సరిగా వాడుకోకుండా ఉండటం వలన మనము ఎంతో సంపదని కోల్పోతున్నాము. టెక్నాలజీ మనకు అవసరమే, కానీ ఉద్యోగాలు కోల్పోకుండా టెక్నాలజీని వాడుకోవాలి. ఎంతసేపు టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ పరిగెడుతుంది. టెక్నాలజీ తెచ్చారు, వాళ్ళకి ఉద్యోగం పీకపోకుండా కొత్త ఉద్యోగాలు సృష్టించే టెక్నాలజీనే మనకు అవసరం. ఉన్న ఉద్యోగాలని పీకేసే టెక్నాలజీ ఈ సమాజానికి అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఏ టెక్నాలజీనే రానియండి, మానవ వనరులకి ఉపయోగ టెక్నాలజీ మన సమాజానికి, మనకు చాలా మంచిది. కానీ నా వీడియోలు ప్రజలందరూ చూడాలి, పార్టీ నాయకులు కానీ అందరికీ వర్తిస్తుంది. నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. నా వీడియోలు ఎప్పటికైనా పనికొస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. నా వీడియోలు ఎప్పటికైనా పనికొస్తాయి. నేను ఈ సమాజం గురించే మాట్లాడతాను. వేరే నా స్వార్థంతో కానీ దేంతో కానీ నేను అసలు మాట్లాడను. రాజకీయ ఎన్నికల వేగుత తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్.